ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. ఇలాంటి రోడ్డు మీదకి తెచ్చుకోవద్దు, ఇలాంటి పంచాయతీలు, కూటమి బలోపేతానికి కృషి చేయాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినది అన్ని పార్టీల మధ్య రుద్దొద్దు, అసలు ఏం జరిగింది, అక్కడున్న సిచ్యువేషన్ మీరు కంట్రోల్ చేయాలని చంద్రబాబు గారు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీని ఏమంటారు, దీని గురించి మీరేమంటారు? అసలు లక్ష్మణ్ గారు నమస్కారం అండి. అలాగే నమస్తే ఉన్నటువంటి కృష్ణాంజనేయ గారికి, వేణు గారికి, శాఖర్ రెడ్డి గారికి, ఏఎన్టీ వీక్షల యాజమాన్యం అందరూ కూడా నమస్కారం. నమస్తే. అయితే చంద్రబాబు నాయుడు గారు కోపపడ్డారు, ఆయన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, మంచిదే. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళు ముగ్గురు కలియక, అంటే బీజేపీ, టీడీపీ అలాగే జనసేన ముగ్గురు వాళ్ళకి ఇష్టమై వాళ్ళు ఈ పొత్తులో ఉండాలని ఒక అవగాహనతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం. తర్వాత అధికారం వచ్చింది, అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఏ రకమైనటువంటి అవగాహన ఉందో అవగాహన లోపంతో నడుస్తూ ఉన్నారు అనేది వాళ్ళ అంతర్గత విషయం. దాన్ని ఇష్టపడి వచ్చారు కాబట్టి ఇష్టపడి వాళ్ళ రేపొద్దున ఇడిపోవాలన్నా వాళ్ళ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలు బట్టి ఎందుకు కలిశారు, ఎందుకు ఇడిపోతూ ఉన్నారు అన్నది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది. కాబట్టి రైట్, పర్లేదు, దానికి కలిసి ఉండొచ్చు, విడిపోవచ్చు. కానీ మాకు ఎక్కడ కూడా వాళ్ళు ఇడిపోవాలి లేదా వాళ్ళు మేమే విడదీస్తాం, వాళ్ళు విడిపోతే మంచిదన్న ఆనందంలో మేము ఎక్కడ కూడా లేము. ఎందుకంటే మాకు అది అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము కలవండంతా వాళ్ళు కలవలేదు, మేము విడిపోండంతా వాళ్ళు విడిపోరు, మా వల్ల వాళ్ళు కలవలేదు కదా. కేవలం ఏంటంటే అధికారులు చేజెక్కించాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి వాళ్ళకు ఉంటుందని భావించి ముగ్గురు కూడా కలిసికట్టుకు వచ్చారు. ఈ రోజున చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారో అక్కడ జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ రకంగా వేధిస్తున్నారో, ఏ రకంగా కొడతా ఉన్నారో జనసేన పార్టీ నాయకులకి అందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజు ఒక అడుగు ముందుకేసి పిఠాపురంలో ఏం జరిగిందంటే సీన్ రివర్స్ చేశారు. అక్కడ వర్మ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలవడానికి ఆయన కోసం ఎంత కష్టపడ్డారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఆయనకి వాల్యూ ఇచ్చారా ఇవ్వలేదా ఏంటనేది వాళ్ళకి లోకల్ గా ఒక ఆధిపత్య పోర్ అనేది అటు పవన్ కళ్యాణ్ వర్గానికి, ఇటు వర్మ గారి వర్గానికి క్రిస్టల్ క్లియర్ గా కనబడుతూ ఉంది. ఎవరి యొక్క ఉనికిని వాళ్ళు కాపాడుకోవాలనే ఒక తాపత్రయంతో ముందుకు వెళ్తూ ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. వర్మ గారు అక్కడ ఎటువంటి బాధ్యతలు లేకపోయినా సరే నేను కూడా ఉన్నాను, నేనున్నానన్న వ్యక్తిని నన్ను గుర్తించండి అని ఆయన ఉనికిని చాటుకుంటున్నారు. ఒక రాజకీయ వ్యక్తి కూడా ఒక రాజకీయ వ్యూహం ఆయన ఒక రచించడంలో సక్సెస్ఫుల్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నియోజకవర్గంలో ఏ వ్యక్తి కూడా కనబడడు, ఏ వ్యక్తి కూడా ఆ పేరు వినపడదు. సో అలాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ 100 రెట్లు ఎక్కువ వర్మ గారి పేరు, వర్మ గారి స్టామినా, వర్మ గారి యొక్క క్రేజ్ కనబడుతుంది. అంటే అది కేవలం వర్మ గారి యొక్క ఆయన చేస్తున్నటువంటి వ్యూహ రచన, రాజకీయంగా ఆయన చేస్తున్నటువంటి వ్యూహ రచన. ఎందుకంటే మనకు అర్థమవుతుంది. ఏంటి సార్ ఆ క్రేజ్? మీరు ఒక ప్రశ్న అడిగారు. కాదు వర్మ గారిని, లక్ష్మణరావు గారు క్రేజ్ ఏదో అన్నారు. ఆ క్రేజ్ ఏంటి? వర్మ గారికి ఉన్న క్రేజ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ఉన్న క్రేజ్? డెఫినెట్ గా సార్ ఇప్పుడున్న క్రేజ్ ఏంటో నేను చెప్తానండి. వర్మ గారు ఒక క్రేజ్ అక్కడ నియోజకవర్గంలో ఒక క్రేజ్ అనేది ఏర్పడింది. వర్మ గారు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కాకపోయినా గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సుమారు 50 నుంచి 70,000 మెజార్టీతో ఆయన గెలిచారు. అక్కడ ఉన్నటువంటి కారణాలు ఏదవనాయండి, ఎవరి వల్ల, ఎవరి వ్యతిరేకత వల్ల ఈయన గెలిచాడు అనేది పక్కన పెడితే ఒక ఇండిపెండెంట్ గా గెలవడం అన్నది అక్కడ కూడా ఆయన సామాజిక వర్గం ఓట్లు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఒక 2,000-3,000 ఓట్లు కూడా ఉండవు. అటువంటి నియోజకవర్గంలో ఆయన 19 ఎందుకు ఓడిపోయారంటారు? గెలిచాడంటే కరెక్టే మీరు అన్నది. లాస్ట్ టైం అయితే అనుకోవచ్చు, గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆ టికెట్ వస్తే మీరు అన్నట్టు అనుకోవచ్చు ఆ క్రేజ్ అన్ని అలా ఇచ్చారని. అదే వర్మ గారు 19లో ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారంటారు మరి? నేను అదే చెప్తాను సార్, రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. ఆయన ఇండిపెండెంట్ గా గెలిచాడు, అలాగే పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. అవును సార్, మీరు చెప్పినట్టే అంతటి క్రేజ్ ఉన్న వర్మ, అంతటి గ్రేట్ వర్మ
అంతటి గ్రేట్ వర్మ మీరు చెప్తున్నట్టు అంత గ్రేట్ వర్మ 19లో ఎందుకు ఓడిపోయారు? సార్ మంచి పవన్ 2019లో పవన్ కళ్యాణ్ లాంటి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి 2 చోట్ల డిపాజిట్లు లాగా ఓడిపోయారు కదా అదే సార్ ఎందుకు ఓడిపోయారు అంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఓడిపోయినప్పుడు వర్మ గారు మాత్రం ఓడిపోవడం, అదే సార్ ఎందుకు ఓడిపోయారు అంటున్నా. ఓడిపోవడంలో ఆశ్చర్యమే ఉందండి. ఎందుకు ఓడిపోయారు? అక్కడ వేలవరంలో కారణం చెప్పలేరా మీరు? 2 చోట్ల కూడా డిపాజిట్లు రాలేదు. కారణం చెప్పలేరా? వర్మ గారు ఎందుకు ఓడిపోయారు? సార్ నేను అదే చెప్తాను సార్. కారణం అనేది కారణం అనేది ఇక్కడ ఆయన సామాజిక వర్గం ఓట్లు వేయలేదా, నా సామాజిక వర్గం లేదా ఓటు గారు కాదు. ఆ క్రేజ్ మీరు చెప్పిన క్రేజ్ తగ్గిపోయిందా? వినండి సార్, మీరు చెప్పిన క్రేజ్ తగ్గిపోయిందా? 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. ఆ యొక్క వేలో ఎవరైనా గెలిచారు. ఆ 151 సీట్లలో ఈయన కూడా ఓడిపోయారు. అదొక గాలి దీంట్లో ఇప్పుడు ఉందండి 164 సీట్లు వచ్చినాయి కూటమికి. మరి ఇప్పుడు ఎందుకు మహామహల్ పెద్ద నాయకులు ఎందుకు ఓడిపోయారు? ఒక్కొక్క గాలి వస్తే ఒక్కొక్కరు ఓడిపోతారు, ఒక్కొక్కరు గెలుస్తారు. గెలుపోవటంకి సంబంధం లేదనే మీరు సమాధానం చెప్తారు. గెలుపోవటంకి సంబంధం లేదనే మీరు గాలిలో వస్తే గెలుస్తారు, ఓడిపోతారు. లక్ష్మణరావు గారు మీరు డిబేట్ డైవర్ట్ చేయకండి. నేను డైవర్ట్ చేయట్లా, మీరు డైవర్ట్ చేశారు డిబేట్ ని. లక్ష్మణరావు గారు డిబేట్ ని డైవర్ట్ చేసింది మీరు, నేను డైవర్ట్ చేయట్లా. మీరు చెప్పిన క్రేజ్ నేను ఒకటే అడుగుతున్నా. మీరు చెప్పిన క్రేజ్ అంతటి క్రేజ్ ఎక్కడికి పోయింది?